హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఏంట్రా మీరు నిర్మూలించేదే మా తెడ్డు అని గీంకరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఏళ్ల తరబడి ప్రజలను పాలించే అధికారం వస్తే నేతలు మదమెక్కి కొట్టుకుంటారని. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణలు తమిళనాడులో కరుణానిధి ఫ్యామిలీ, ఇంకా బెంగాల్లో దీదీ మమతా బెనర్జీ. ఇక మ్యాటర్లోకి వెళ్తే, తమిళనాట జయలలిత నిష్క్రమించాక ఇక పోటీ లేకపోవడంతో కరుణానిధి కొడుకైన స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో స్టాలిన్ సీఎం అయ్యాడు. ఆయన కొడుకు చిన్నభాష ఉదయనిధి అంకుల్ డిప్యూటీ సీఎం అయ్యాడు. అలా ఫ్లూక్లో అధికారం వస్తే ఎవడైనా ఎంజాయ్ చేస్తాడు, కానీ వీళ్ళు బాగా ఎక్స్ట్రాల్ చేశారు. పరిపాలన ఏం చేశారో ఏమో తమిళ జనానికి తెలియాలి, కానీ అది కాకుండా హిందుత్వాన్ని కెలకడం స్టార్ట్ చేశారు ఈ పార్టీ వాళ్ళు. మరీ ముఖ్యంగా చిన్నభాష ఉదయనిధి అంకులైతే సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూ లాంటిదని, దాన్ని నిర్మూలించాలని చాలా ఓవర్ యాక్షన్ అయితే చేశాడు. దీన్ని బట్టి హిందుత్వం పైన వీళ్ళకున్న హేట్రెడ్ ఎలాంటిదో చెప్పచ్చు. ప్రకాష్ రాజు లాంటి లఫూట్గాడు వీళ్లకు పని చేస్తున్నాడంటే కూడా చెప్పచ్చు. వీళ్ళ విద్వేషాలు ఎలా ఉంటాయో. ప్రజలు అధికారం ఇచ్చి పట్టం కట్టాక అందరినీ సమానంగా చూస్తూ సుపరిపాలన అందించాలి, కానీ ద్రవిడియన్ ముసుగులో క్రిస్టియన్ మిషనరీస్కి పనిచేస్తూ హిందూ ధర్మమైన సనాతన ధర్మాన్ని ఇలా తోలనాడడం క్షమించరాని నేరం అని తెలుసుకోలేకపోయారు ఈ అబ్బా కొడుకులు. మరీ ముఖ్యంగా చిన్నభాష ఉదయనిధి అంకుల్ తాను ఇండైరెక్ట్గా వాళ్ళ డాడీకే పెద్ద బొక్క పెట్టేస్తున్నాను అని తెలుసుకోలేకపోయాడు. ఇక ఈరోజు తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే, డాడీ స్టాలిన్ సీఎం హోదాలో పోటీ చేసి కూడా సినిమా యాక్టర్ విజయ్ పార్టీకి చెందిన ఒక సామాన్యుడి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఇక చిన్నభాష ఉదయనిధి అంకుల్ కూడా ఓడిపోవాల్సిందే, కానీ లాస్ట్ రౌండ్లో ఎలాగో గట్టెక్కి 7,000 ఓట్ల బొటాబోటి స్వల్ప ఎడ్జ్తో బతికిపోయాడు. ఇక ఓవరాల్గా డిఎంకే పార్టీ చిత్తుగా ఓడిపోయింది. విసుగెత్తిన ఓటర్లు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో తమిళ ప్రజానీకం చూపించేశారు. విజయ్ రూపంలో ఒక్క ప్రత్యామ్నాయం కనిపించేసరికి ఇన్నాళ్ళు సనాతన ధర్మం గురించి కారుకూతలు కూసిన పార్టీని, దాని అధినేతను భూమిలోకి తొక్కేశారు. నిజానికి ఇది ఓటమి కాదు, అవమానం అనే చెప్పాలి. 50 ఏళ్ల పార్టీని ఒక కొత్త పార్టీతో తొక్కించి పడేశారు తమిళ ఓటర్ మహాశయులు. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే, వరుసగా 3 సార్లు సీఎం అయ్యేసరికి ఇక వెస్ట్ బెంగాల్ తన ఫామ్ హౌస్ లాంటిది అని దీదీ మమతా బెనర్జీ భ్రమపడింది. ఇల్లీగల్ బంగ్లాదేశీ ఓటర్స్ని మెప్పించడానికి సనాతన ధర్మం పైన స్టేజ్ ఎక్కి కారుకూతలు కూసింది. కారణం అధికారం, మదం. కానీ ఓటర్స్కి చిర్రెత్తుకొస్తే ఏం చేస్తారో ఈరోజు చూపించారు. బీజేపీకి 2/3 మెజార్టీ స్థానాలు ఇవ్వడమే కాకుండా మమతా బెనర్జీని సైతం షెడ్డుకి పంపించారు. చెప్పాలంటే ఇది బీజేపీ గెలుపు కన్నా ఓటర్స్ గెలుపు అని ఒప్పుకోవాలి. వాళ్ళు తలుచుకుంటే ఎంత ఎత్తులో ఎగురుతున్నా కిందకు గుంజి నేల నాకిస్తారని ప్రూవ్ చేశారు బెంగాల్ ఓటర్స్. అటు తమిళనాడు, ఇటు వెస్ట్ బెంగాల్ ఈరోజు ఒకటే సందేశం ఇచ్చాయి. నేతలు హద్దులు దాటితే ఎన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నా సరే చిత్తు కాగితాల్లో చింపి అవతల పరేస్తామని. ఇదంతా చూసిన మన ట్రేడ్ పండితులు సైతం 1000 సంవత్సరాల సనాతన ధర్మాన్ని మీరేంద్ర నిర్మూలించేది నా తెడ్డు అని మీసం మెలేస్తున్నారనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.